తర్వాత పార్లమెంటు ఫలితాల తర్వాత నేను గతంలో అన్నాడు తెలంగాణ రాష్ట్రం మీరు ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా అని చెప్పి అన్నాడు. చేయలేదు కాబట్టి 10 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆయన అవినీతి అక్రమాలను బయటికి వస్తున్నాయి కాబట్టి ఆయన కుటుంబం ఆయన జైలుకు పోయే అవకాశం ఇప్పటికే బిడ్డమైంది. మళ్ళీ నేను నా కొడుకు జైలుకు పోయే ప్రమాదం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా, నా జోలికి రాకండి, నా మీద కేసులు పెట్టకండి అని చెప్పి ఇద్దరి మధ్య రహస్య ఒప్పందాలు జరిగినాయి. సరే సోనియా గాంధీ వస్తారా రారా, వారికి ఏ విధంగా నివేదికలు అందినాయి, రేపు కార్యక్రమంలో పాల్గొంటే ఏ విధంగా తప్పుడు సమాచారం పోతుంది, ప్రజలు ఏ విధంగా వాస్తవాలు గుర్తిస్తారు అని చెప్పి వస్తారా రారా వేరే విషయం. కానీ బీజేపీ నాయకులు పిలవకుండా ఇలా మేము ఉద్యమాలు చేస్తాం, పార్లమెంట్లో బిల్లును మేము ప్రైవేట్ బిల్లు పెడతా అంటే భయపడి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వాళ్ళ బిల్లుకు మద్దతు ఇచ్చింది మేము, భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఢిల్లీకి వచ్చినప్పుడు కనీసం బీజేపీ కేంద్ర నాయకులను ఆహ్వానించకుండా కేవలము తెలంగాణ రాష్ట్ర బిల్లును వ్యతిరేకించడం, బిల్లు ఓటింగ్లో పాల్గొన్న వ్యక్తిని చర్చలో పాల్గొనలేనటువంటి కేసీఆర్ను అంత ప్రత్యేకంగా ఆహ్వానించడం అంతటమైంది. ఇదే మొత్తం వెనుక ఉన్న తతంగం అంతా ఇదే. ఇద్దరు కలిపి ఒక వేదిక పంచుకోవడం, రాజు కుదిర్చే ప్రయత్నం చేయడం, రాజు గురించుకోవడం, ప్రజలకు సమాచారం ఒక సందేశం ఇవ్వడము, సంకేతం ఇవ్వడము, దీని ప్రజాస్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడము, తద్వారా ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కాళేశ్వరం కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ విషయాలను గ్రహించే అవినీతిపై సిబిఐ విచారణ కోరని చెప్పి కోరినాం. కాబట్టి దీని మీద కేంద్ర నాయకులు ఎందుకు విలువలేదో, కేసీఆర్ మీద అంత ప్రేమ ఎందుకో, ఇది అధికారిక కార్యక్రమమా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమమా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.